అది రిలీజియస్ బిలీఫ్కి ఎవరైతే డెలిబరేట్లీ ఇట్లా మాట్లాడము, ఈ తర్వాత ఈ బ్లాస్ఫెమీ అండ్ డిఫామేషను ఇలాంటివి ఉంటాయి కదా, అంటే దైవ దూషణ, పరువు నష్టం కింద ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ 299 వర్తిస్తుంది. దీన్నే ఇంతకుముందు మనము సెక్షన్ 295A ఐపీసీ కింద ఉంది, ఇండియన్ పెనల్ కోడ్ కింద ఇంతకుముందు ఉండేది. తర్వాత వాళ్ళు పెట్టిన మీరు 66 అన్నారు కదా, అది ఐటీ దాంట్లో ఉంటుంది. బట్ అంటే అది వచ్చేసి ఎవరైతే దీన్ని వీడియో తీసి ఒక స్టూడియో కానివ్వండి, ఒక ఛానల్ కానివ్వండి, వాళ్ళు తీసి దీన్ని పబ్లిష్ చేసి పబ్లిక్లో ఒక అభద్రతా భావము ఏర్పరచడానికి చేసినంత వల్ల వాళ్ళ మీద కూడా ఒక యాక్షన్ అనేది ఉంది. అంటే వాళ్ళ రైట్స్ వేరే ఉంటాయి, అది 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 మనకి ఇంతవరకు ఉన్నది. అయితే నేను అడిగేది ఏంటంటే సార్, ఇక్కడ మనము ఏదైతే వెళ్ళి కేసు పెడితే ఇంత సమయం తీసుకొని వాళ్ళు దాన్ని మీరు అన్నట్టు న్యాయ విచారణ అంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇదంతా తీసుకొని పెడుతున్నారు.